హాయ్ ఫ్రెండ్స్, సండే స్పెషల్ మీరు ఏం చేసుకున్నారు? మేమైతే చికెన్ కర్రీ విత్ బగారా రైస్ చేసుకున్నాం అనమాట. ఈ రెసిపీ ఇప్పుడు మీతో నేను షేర్ చేస్తానన్నమాట. ముందుగా మనం బగారా రైస్ కోసం ఏమేమి కావాలో చూద్దాం. ఆనియన్స్, మసాలా దినుసులు, అల్లం తెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర, పుదీనా, టమాటా, కరివేపాకు కావాలన్నమాట. ముందుగా మనం కుక్కర్ పెట్టుకొని బియ్యం కూడా నానబెట్టుకోవాలన్నమాట. కుక్కర్ వేడెక్కాక అందులో మనం నూనె, నెయ్యి రెండు వేసుకోవాలి. అది వేడెక్కాక మసాలా దినుసులు వేసుకొని ఆనియన్ మనం కట్ చేసి పెట్టుకున్నవన్నీ వేసుకొని బాగా వేగాక కొంచెం ఉప్పు మసాలా వేసుకొని వాటర్ వేసుకోవాలన్నమాట. వాటర్ బాయిల్ వచ్చిన తర్వాత ఇంకా బియ్యం వేసి కుక్కర్ మూత పెట్టి 3 విజిల్స్ వస్తే ఇంకా బగారా రైస్ రెడీ అనమాట. నేనైతే ఇలా సింపుల్గానే చేసుకుంటాను అనమాట. నెక్స్ట్ చికెన్ కర్రీ కోసం మనకి ఏం కావాలో చూసుకుందాం. ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా, మిర్చి అవన్నీ కావాలన్నమాట. కడాయి పెట్టుకొని చికెన్ కూడా రెడీగా పెట్టుకోవాలన్నమాట. కడాయిలో నూనె వేసుకొని నూనె వేడెక్కాక ఆనియన్స్ వేసి బాగా ఫ్రై అవ్వాలన్నమాట. బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు. బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనం అల్లం తెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలన్నమాట. అది వేసాక బాగా ఫ్రై అయ్యాక ఆనియన్స్ బాగా ఫ్రై అయ్యాక పచ్చిమిర్చి, కరివేపాకు వేసిన తర్వాత మనం చికెన్ కూడా వేయాలన్నమాట. బాగా కడుక్కొని మేము ఇక్కడ ఫ్రై చికెన్ దొరుకుతుంది అనమాట, అదే తీసుకుంటాం. ఆ తర్వాత ఉప్పు, కారం, పసుపు అన్నీ వేసి బాగా మగ్గిన తర్వాత ఈ కొత్తిమీర మా గార్డెన్లో ఉంది ఫ్రెండ్స్. నేను ఫ్రెష్గా తెంపి తెచ్చాను అనమాట అప్పుడే. ఇలా బాగా వేగి నూనె పైకి తేలిందాక మనం సిమ్లో పెట్టుకొని మూత పెట్టి వేయించుకోవాలి. నేను కొంచెం ఫ్రై కాజు వేసుకుంటాను. అలా వేస్తే మా పిల్లలకు చాలా ఇష్టమని చికెన్లో కాజు వేస్తే చాలా టేస్ట్గా ఉంటుంది అన్నమాట. ఇంకా బాగా వేగిపోయాక కొంచెం మసాలా వేసుకోండి, కొత్తిమీర పైన చల్లుకుంటే ఇంకా చికెన్ కర్రీ కూడా మనకి రెడీ అయిపోయింది. ఇంకా చికెన్ కర్రీ, బగారా రైస్ మనం సర్వ్ చేసుకుందాం. నేనైతే ఈ విధంగా సర్వ్ చేశాను ఫ్రెండ్స్. మీకు ఎలా అనిపించిందో చెప్పండి. మీరు కూడా ఈ సండే ఏం వండుకున్నారో కామెంట్ పెట్టండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.